పార్టీలో జరిగినటువంటి ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇప్పుడు వారిని ఏకగ్రీవంగా మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కేంద్ర పార్టీకి ఇప్పుడే పంపించడం జరిగింది. బీజేపీ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని మేము ప్రతిపాదిస్తున్నాము. ఆమోదించాల్సిందిగా కేంద్ర ఎలక్షన్ కమిటీని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. తొందరలోనే వాళ్ళందరూ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నారు. తొందరలోనే కేంద్ర పార్టీ నుంచి కూడా ఆమోదం లభిస్తుందని చెప్పేవారు. వాళ్ళ ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబడి ఖచ్చితంగా రేపు మెదక్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇది ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజున ప్రత్యామ్నాయమైన రాజకీయంగా మెదక్ పార్లమెంట్లు ఎవరు అనేది చూస్తున్న సందర్భంలో మరి ఇలాంటి అవకాశం మరి నాకు భారతీయ జనతా పార్టీ కలిగించిన సమయంలో వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా గెలుపు దిశలో పనిచేయడం జరుగుతుంది. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నన్ను గెలిపించారు అనుకోండి, 100% మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ గెలిస్తే మోడీ గారి ద్వారా అనేక ఫండ్స్ తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మెదక్ పార్లమెంట్ని ఆయన సింగపూర్ చేస్తాడు. సింగపూర్ అయ్యే తయారు చేస్తాను నేనైతే. దాంట్లో ఏం అనుమానం లేదు.